చెప్తున్నాం కదా సార్, ఇక్కడ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వలేదు. మాకు ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజాల్వ్ అవ్వకపోతే మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఫర్దర్? అంటే వీళ్ళ హైయర్ అథారిటీ ఎవరు నడుతున్నారు? ఇప్పుడు 100 కానీ లేకపోతే ఒక అంటే మీ 100 చెప్పండి, సైబర్ క్రైమ్స్ కాబట్టి మీరు 100 చెప్పండి. ఇప్పుడు మేము 100 కంప్లైంట్ చేసాం, వాళ్ళు ఫోన్ కట్ చేస్తున్నారు, అంత డైరెక్ట్గా మరి ఫోన్ కట్ చేస్తున్నారు అంటే మేము ఎవరికి అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు 100 మీరు ఇచ్చింది సైబర్ నెంబరు, ఆ సైబర్ నెంబర్లో చెప్పండి. అదే సార్ మేము చెప్తున్నాం ప్రాబ్లమ్. 100 ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు పనిలోకి ఇచ్చారు మాకు 100 ఫోన్ నెంబరు, పోలీస్ నెంబర్ అవి. మీరు పోలీసుల ప్రాబ్లం అయితే కంప్లైంట్ నెంబర్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ మాట కూడా వెనకంటే ఫోన్ కట్ చేస్తున్నారంటే ఏమనుకోమంటారు? కాదు సార్, 100 చేశారా నాకు అర్థమయ్యేటట్టు. అదే సార్ అర్థమయ్యేటట్టు చెప్పండి. చెప్పేసి దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా.
సూపర్. ఓకే సార్, ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. స్టార్టింగ్ ఇక్కడ విశాఖపట్నంలో ప్రాబ్లమేటిక్ అవుతుంది సార్ మాకు ఇక్కడ, ఎందుకంటే చాలా మాఫియా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇదే విషయాన్ని తీసుకెళ్ళి కలెక్టర్ గారు చెప్పండి సార్. మ్యాటర్ అంటే ఏదైనా మాఫియా అంటే ఇది ఏదైనా ఉంటుంది సార్, అన్నీ ఉంటాయి. ఏది ఇక్కడ డ్రగ్స్ గురించి ఏదైనా ఇది ఉంటుంది మాఫియా అంటే. ఆ మాఫియా ప్రాబ్లమేటిక్ అవుతుందని చెప్పి కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాను నేను. కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు తీసుకోలేదు. కలెక్టర్ గారు ఎందుకు చూసుకుంటారంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మాఫియా అంటే ఇప్పుడు మీరు ఏది సంబంధించి నేను చెప్తాను, మీరు క్లారిటీ లేకుండా చెప్తే మీకు ఎలా అండి? సరే ఒకటి సార్ ఒకటి సార్ ఇప్పుడు నేను చెప్పా చూడండి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకే సంబంధించి ఉంటుంది. మీకు మొత్తం చెప్పినా మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది, వినేవాళ్ళు కూడా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను అడుగుతుంది ఏంటంటే 100 వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మీకు సంబంధించి నేను అడుగుతున్నాను. ఎందుకంటే సైబర్ క్రైమ్ సంబంధించిన నెంబర్ అది 100 అనేది. మీ ఫోన్ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మీ డిపార్ట్మెంట్ గురించి చెప్పండి మాకు. ఎందుకంటే మీకు చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది, మీరు ఒక మాటలో సంబంధం లేదని ఒక సింపుల్ ఇప్పుడు నిలిచారు కదా. లా అండ్ ఆర్డర్ కలెక్టర్కి సంబంధం లేదని సార్. అతను జిల్లా మేజిస్ట్రేట్, ఆ విషయాన్ని మీకు ఐడియా ఉందా? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటారు అతన్ని. అంతేలేండి సార్, తిక్కగా అంటే మా ప్రాబ్లం అంటే పర్సనల్ ప్రాబ్లం ఫేస్ చేస్తే మీకు తిక్కగా ఉంది. మీరు ఇచ్చిందేమో అసిస్టెన్స్ కోసం మీ నెంబర్ ఇచ్చారు సార్. మాకు మీకు తిక్కగా గురించి నాకు అసిస్టెన్స్ కోసం మీ నెంబర్ ఇచ్చారు, మీరేమో సింపుల్గా ఇలా మాట్లాడుతున్నారా సార్? సార్ నేను చెప్పేది అదే సార్, పోలీసు వాళ్ళే తప్పు చేస్తున్నారు విషయంలో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము సార్ మేము. అప్పుడు మీరు ఏం చేయాలి, తీసుకున్నప్పుడు దాని మీద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొని డీటెయిల్స్ కోర్టు జిల్లా కోర్టులో వేసుకోవాలి. ఆధారాలు వేసి ప్రాపర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, అక్కడ వేసుకోవాలి. అది కాకపోతే హైకోర్టు చేయాలి. అది తర్వాత జ్యుడిషియల్ ఉంది కదా. ఓకే సార్, అండ్ కోర్టులు అనేది అది సపరేట్ సార్. నేను గవర్నమెంట్ సంబంధించి అడుగుతున్నాను. యాజ్ ఏ కలెక్టర్ అవ్వలేదు, కలెక్టర్ పైన గవర్నమెంట్ సంబంధించి ఎవరు ఉంటారు? మోరోవర్స్ ఇక్కడ సిపి ఉంది, అంటే పోలీస్ సంబంధించి సిపి ఇక్కడ విశాఖపట్నంకి. ఇతను హైయర్ అథారిటీ సిపి పైన ఎవరున్నారు అంటే విజయవాడలో కానీ లేకపోతే హైదరాబాద్లో ఎవరు ఉంటారు? అండ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే మీరు ఏదైనా ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలా వాళ్ళకి? ఈ విషయం నేను అడిగాను. మీరు మాట్లాడుతూ కోర్టులో అంటే 200 సంవత్సరాల నుంచి కేసులు ఉన్నాయి. కోర్టు వదిలేయండి, మీకు సంబంధించి ఇటు పక్క ఏమున్నాయని అడుగుతున్నాను నేను. ఏదండి? హలో సార్, సిపి గారు కాదు సార్, సిపి గారి పైన విశాఖపట్నం సిపి గారిని చూసి మాట్లాడొచ్చాను దాంతో. సిపి గారి పైన ఎవరు ఉన్నారు అంటున్నాను నేను. కమిషనర్ రెడ్డి ఆయనే సార్ ఉండేది, ఆయన తర్వాత ఎస్పీ గారు ఉంటారు. ఎస్పీ గారు సార్ ఎక్కడ సార్ అతను? మంగళగిరి సార్. అతను ఫోన్ నెంబర్ అంటే అతనికి ఇలాంటి ఫోన్ నెంబర్స్ ఏముంటాయి సార్? వాళ్ళ అక్షర్ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళ కలవటమైనా లేదా మెయిల్లో చూసుకొని మీరు మెయిల్లో పెట్టడం సార్. అంటే మంగళగిరిలో ఎక్కడ ఉంటుంది సార్ ఆఫీస్? డిజిపి ఆఫీస్ అంటారు. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసాం. వాళ్ళు కట్ చేస్తే కొంచెం